నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగి కూడా దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అయితే 2019లో జరిగింది. మార్చి 14న ఆయన జరిగింది మృతి. అయితే తర్వాత ఇక సునీత రెడ్డి గారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంది. మా నాన్నకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చెప్పి ఇప్పటి వరకు కోర్టు చుట్టూరు తిరగటం కూడా జరుగుతూనే వస్తుంది సునీత రెడ్డి గారు. అయితే మరొకసారి దర్యాప్తు జరపాలని సిబిఐ కోర్టు కూడా పిటిషన్ వేసింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అందులో ఉన్న సాక్షులు కూడా మృతి చెందటం జరుగుతూనే ఉంది. ఇక మొత్తానికి మనం చూసుకుంటే వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి కీలక పాత్ర అని మనకు వస్తుంది. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని వస్తుంది. మొత్తానికి ఇంకా ఏం జరగబోతుంది, సునీత రెడ్డికి న్యాయం జరుగుతుందా, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దాదాపు ఇది 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళ కూతురు సునీత రెడ్డి గారు అయితే న్యాయం చెయ్యాలి, మా నాన్నకు అన్యాయం జరిగింది అని పోరాటం యొక్క సాగుతానే ఉంది. ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతున్నా కూడా ఆమెకి ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదు. కానీ అందులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మృతి చెందటం అంతా జరుగుతూనే వస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకైతే సిబిఐ కోర్టు ద్వారా వచ్చింది ఏంటంటే అవినాష్ రెడ్డి కీలక పాత్ర, మరో పక్క జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఇంకా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ముందుగా చెప్పుకోవాల్సింది ఆడబిడ్డ సునీత గురించి. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల్ని కొడుకులు వదిలేచ్చామో కానీ ఒకవేళ ఇబ్బందులు ఉంటే కూతురు కాపాడుకుంటుందని చెప్పి అక్కడిక్కడ వింటుంటాం. చాలామంది చెప్తూ ఉంటారు, ఒక కూతురు ఉంటే చాలు తల్లిదండ్రులకి ఎంత కష్టం వచ్చినా ఎక్కడున్నా ఎన్ని బంధాలు కట్టిపడేసినా కూతురు వచ్చి కాపాడుకుంటుంది అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సునీతమ్మ. ఎందుకంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటిపోయింది అప్పుడే దాటిపోయినప్పటికీ కూడా ఇవాల్టికి కూడా అకుంఠిత పోరాటం చేస్తూ నా తండ్రికి జరిగిన అన్యాయం వేరొకరు జరగకూడదు, నా తండ్రి అన్యాయంగా పట్టణ పెట్టుకున్నారు, నా తండ్రిని న్యాయం చేయండి అని చెప్పి కోర్టుల వెంబడి తిరుగుతూ నిజంగా పెద్ద పెద్ద పోరాట యోధుల్ని చూసాం. కానీ పోరాటాన్ని నిజంగా ఇంకా ఎందుకు న్యాయం జరగట్లేదు అంటే ఎక్కడ న్యాయం జరుగుతుందమ్మా? 5 సంవత్సరాలు ఈవిడ ఆరోపించినటువంటి వ్యక్తులందరూ కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. పూర్తిగా ఎక్కడ ఏదైనా చిన్న పెద్ద సాక్ష్యాలు ఉంటే మొత్తం చెరిపేశారు. ఎక్కడ న్యాయం జరగడానికి వీలు లేకుండా తొక్కు పెట్టేశారు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో అధికారంలో ఉన్నప్పుడు తన ప్రాణం కూడా తీస్తారని చెప్పేసి సునీత చాలా బాధపడింది. చాలా భయపడినా సరే బాధపడినా సరే ధైర్యం చేసుకుని నా తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను నిద్రపోనన్న అకుంఠిత దీక్షతో ముందుకెళ్తుంది. నిజంగా ఈవేళ వాస్తవం ఇప్పుడు ఏమండి, ఏ కుటుంబం అయినా కట్టుబాటులోనే ఉంటారు. నా తండ్రిని చంపింది నా కుటుంబం అని ఆమె విలపిస్తున్నా చెప్తున్నా ఎవరో పట్టించుకుంటున్నా. ఈవేళ అవినాష్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు. అక్కడ అవినాష్ రెడ్డి పాత్ర 100% ఉంది అంటే వాళ్ళకున్న డబ్బు వాళ్ళకున్న బలగం వల్ల ఈవేళ వాళ్ళు జైలుకి వెళ్ళకుండా అలా ఉన్నారు ఇంకా. కానీ 100% అక్కడ ఎవరైనా సరే ఆలోచించగలిగితే, ఈ కేసు పట్ల ఆలోచించగలిగితే ఏమీ చదువుకొని మూర్ఖుడు కూడా తెలుస్తుంది అవినాష్ రెడ్డి వాళ్ళది పాత్ర ఉందని. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో వేరే పాత్ర ఉంటే 5 సంవత్సరాలు అధికారులు ఉంటే వీళ్ళు వదిలిపెడతారా? ప్రత్యక్ష పార్టీ ఇప్పుడు ఆపోజిట్ పార్టీ చంపేస్తే ఊరుకుంటారు వీళ్ళు. మా చిన్నాన్ని చంపేశాను, మళ్ళీ ఎలక్షన్ ముందు చిన్నాన్ని చంపేశాను నిరూపించేవాళ్ళు. ఎందుకు నిరూపించలేకపోయారు? 5 సంవత్సరాల అధికారంలో కూడా కేవలం పాత్ర వాళ్ళదే, పాత్రదారులు వాళ్ళే, మొత్తం వాళ్ళే. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ పూర్తిగా రూపుమాపేశారు, తుడిచిపడేశారు. ఈమెను ఒక అభ్యాగ్రాలు చేసి ఆడుకుంటున్నారు. లాయర్లు చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇక ఆమెకి వేరే పనే లేదు. నా నాన్నని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఇది నాకు కావాలి, వారికి శిక్ష పడాలి. ఏ బిడ్డైనా అదే కోరుకుంటుంది వాస్తవంగా. అందుకే ఆడబిడ్డ కోసం ఆడబిడ్డ కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. నిజంగా ఈ ఇంత అలసత్వం వల్ల కోర్టులపై నమ్మకం పోతుంది ప్రజలకి. కోర్టులపై నమ్మకం పోద్ది, మన ప్రభుత్వాలపై నమ్మకాలు పోతాయి. కాబట్టి ఈ కేసుని ఏదో తేల్చవలసిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది, అలాగే కోర్టులకు కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా చెప్తుంది, నా అన్నదమ్ములే చంపేశారని చెప్తున్నా సరే పట్టించుకోవట్లేదంటే ఇంకా ఏమని చెప్పాలా, ఎలా న్యాయం జరుగుతుంది? అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి డబ్బు కొరత లేదు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఎప్పటి నుంచో సంపాదించుకున్నారు, రాజకీయాల్లో ఉండి సంపాదించుకున్నారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కాబట్టి పోరాటం చేస్తారు. కానీ వాళ్ళు తొక్కు పెడతారు, ఈమె పోరాటం చేస్తుంది, అయినా న్యాయం జరగట్లేదు. కారణం
అందుకే సిబిఐ కోర్టును అడిగింది తదుపరి దర్యాప్తు చెయ్యాలి అని ఏసీబీ కోర్టుకి ఆమె పిటిషన్ వేసింది. ఏం చేసినా ఎలా చేసినా సాక్ష్యాధారాలు తుడిచేసిన తర్వాత ఎక్కడ కనపడతాయండి? ముందుగానే అసలు సాక్ష్యాలు లేకుండా చేయాలని హార్ట్ అటాక్ అని పెట్టారు, తర్వాత ఏమో గొడ్డల పోటు అని పెట్టారు, ఆ తర్వాత తెలిసింది. ఇలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపించారని బోరుని విలిపించారు. ఇవన్నీ ఎన్ని చూసినా ఆమె ఏం చేసింది లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు చేయడం మాట అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలకి చాలా దూరం వాస్తవంగా చెప్పాలంటే. కానీ వీళ్ళు ఆయనకి హత్యా రాజకీయాలు ఆపాదిస్తూనే ఉంటారు. ఒరే హత్యా రాజకీయాలు ఆయన చేత కాదు, అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. 24 గంటలు ప్రజలకు ఎలా ఉపయోగపడాలా, ప్రజల మధ్యలో ఎలా ఉండాలా, ప్రజానాయకుడిగా ఎలా మన్ననలు పొందాలా, ఈ ఆలోచన తప్ప హత్యా రాజకీయాలు చేసేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉంటాడా? నిజం ఆలోచించండి. రాజకీయాలే రాజకీయంగా ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కాబట్టి ఇంకా అద్భుతంగా పరిపాలన కూడా ఇంకా ముందుకెళ్తుంది, బ్రహ్మాండమైన పరిపాలన. కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హత్యా రాజకీయాలతో ఏం సంబంధం ఉంటుందమ్మా? హత్యా రాజకీయాల్లో పుట్టింది వాళ్ళు, హత్యా రాజకీయాల్లో పెరిగింది వాళ్ళు, ఫ్యాక్షనిజంలో పెరిగింది వాళ్ళు. వాళ్ళకు వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాశనం అయిపోతారు. కానీ ఒక ఆడబిడ్డ పోరాటాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి అని పాపం నిజంగా సాక్ష్యాలు జరిపిస్తే ఎవరు మాత్రం దర్యాప్తులో తేలదు కదా. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు, భారతమ్మ పాత్ర ఉందంటున్నారు, అవినాష్ రెడ్డి అయితే ప్రత్యక్షంగా ఉందంటున్నారు. ఇప్పుడు సాక్షులు కూడా సాక్ష్యాలు తారుమారు చేసేశారు, సాక్షులు చనిపోతున్నారు, ఇంకా కేసు అలా నీరు గారిపోతుందిలే, ఇంకెవరిని ఏం చేయలేదు అనుకుంటా. కానీ ఏ రోజుకైనా సునీతమ్మ పోరాటం మాత్రం ఫలించి తీరుతుంది. భగవంతుడు ఆమె పట్ల ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన పాపం అప్పుడే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు డెస్టినీ అంటున్నారు చాలామంది, నిజంగా జరుగుతుంది. ఈ హత్యలో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో, ఎవరైతే ఈ హత్యాకాండని చేశారో వారికి మాత్రం తగిన శిక్ష పడుతుందని చెప్పి ఆమె ఎలా అయితే నవ్వుతుందో ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. తీరాలు కూడా, ఎందుకంటే అప్పుడు భగవంతుడి మీద నమ్మకాలు పోతాయి. ఇప్పుడు కోర్టు మీద నమ్మకం పోయింది, రాజకీయ నాయకుల మీద నమ్మకాలు పోయినాయి. అంత పోరాటం చేసినటువంటి ఓ ఆడబిడ్డకి న్యాయం జరగకపోతే భగవంతుడి మీద కూడా నమ్మకం పోతుంది. థ్యాంక్ యూ సార్.